2024 ఐపీఎల్ కేకేఆర్ గెలుస్తారనేసి 25వ తారీఖున వీడియో పెట్టడం జరిగింది. 26వ తారీఖున ఇది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం గురు బలం అనేది కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి కొంచెం కుటుంబ వ్యక్తులతో ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. మరి డబ్బు పరంగా కూడాను యుద్ధం చేసే వాతావరణం అంటూ కనబడుతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శని 12వ స్థానంలో ఉన్నారు. కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నారు. ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లగ్నంలో రాహు ఉన్నారు కాబట్టి చాలా చాలా తెలియని మోసాల్లో ఇరుక్కొని మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ లగ్నానికి అస్సలు యోగకారకుని గ్రహం శని. అలాంటి శని మీకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు ధనపరంగా కూడాను తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు, బుధుడు, సూర్యుడు 14వ తారీఖు నుంచి మిథున రాశికి వెళ్తున్నారు కాబట్టి మీకు ల్యాండ్స్ విషయంలోనూ అలాగే వాహనాలు కొనే విషయంలోనూ డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. జూన్ 14వ తారీఖు నుంచి చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.